దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక శుభాదనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈరోజు 169వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థనా టీవీ. సబ్జెక్టు నా దర్శనాలు. సుదీర్ఘంగా ఒక అంశం చెప్తున్నా, దేవుడి యొక్క అవధులు లేని ప్రేమ. ఏంటి ఆ ప్రేమ? తన బిడ్డల జీవితాలను త్యాగం చేయిస్తూ ఇతరులకి ఆ రక్షణ భాగ్యం అందాలని ఆయన చేస్తున్న ప్రయత్నం గురించి చెప్తూ, ఇంకా కొంత దాంట్లో వివరణ మిగిలి ఉండటం చేత ఈ ఎపిసోడ్లో దాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకో దర్శనానికి వెళ్లే ముందు, ఆ అవధులు లేని ప్రేమ తీరా దేవుడు ఎప్పటి నుంచో ఆలోచించి, అబ్రహాం దగ్గర నుంచి ఆలోచించి, ఈ యొక్క ఇతర ప్రజలు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి రక్షణ అందాలని చెప్పి ఆలోచించి, ఆయన సంతానం ద్వారా ఇదంతా జరుగుతుందని చెప్పించి, ఆయన యొక్క వంశంలోంచి, యోధా గోత్రంలోంచి యేసు ప్రభువులను రప్పించి శిలువయాగం చేయించాలని మధ్యలో ఎన్నో రకాలుగా ఆయన మరి ప్రయత్నాలు చేశాడు. శిలువయాగం చేయడానికి అవసరమైన పరిస్థితులు సృష్టించడానికి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల హృదయాలని మందపరిచేసి వాళ్ళని మరి అలా చేయటానికి ఉపక్రమించే విధంగా చేసుకుంటా వచ్చాడు. తీరా చూసిన తర్వాత, ఆ శిలువయాగాన్ని దగ్గరకు వచ్చిన తర్వాత, వీళ్ళు శిలువ వేసేయండి అని వీళ్ళ హృదయాలు ఎట్లాగో మందపరచబడిపోయినాయి కాబట్టి, వీళ్ళ హృదయాలు అలా కఠినపరచబడిపోయినాయి కాబట్టి, శిలువ వేసేయండి అంటే వేసేవాళ్ళు వెయిట్లా. చూచే వాళ్ళకి ఎంత మంచి మనిషిని మనం ఎట్లా శిలువ వేయాలి అని చెప్పి ఒక ఆయన దగ్గర తీసుకెళ్తే ఇంకో ఆయన దగ్గర తీసుకెళ్ళు, అమ్మో నా వల్ల కాదు, ఇంకో ఆయన దగ్గర తెస్తే ఇంకో ఆయన దగ్గర ఇట్లా తిప్పుతున్నారు. ఆ రాత్రి తెల్లవారు తిప్పుతున్నారు యేసు ప్రభు అని. యేసు ప్రభు వారు మరి ఆయన యోధా ద్వారా అప్పగించే ఏర్పాట్లు చేసుకున్నాడు, అప్పగించారు. కానీ మరి ఆ శిలువ వేసే వాళ్ళకి ప్రాణం అప్పట్ల. పిలాతు భార్య, అదిగో కలలో దేవుడు నాకు దర్శనం చూపించాడు, ఆ నీతిమంతుడు దూరికి వెళ్ళొద్దు అని చెప్పి పిలాతు భార్య ఆయనకి కబురు పెట్టింది. పిలాతు గారికి ప్రాణం అప్పట్ల. బాబు, మరి ఈయన చంపాలంటే మాకు ప్రాణం అప్పట్లేదంటే, లేదు ఈయన చంపు అని యూదులు అనాలి. మరి ఎవరన్నా అంటారా? మామూలు హృదయాలు కఠినపరచకపోతే, దేవుడే వాళ్ళ హృదయాలు మోయించకపోతే, యేసు ప్రభువు లాంటి వ్యక్తిని ఎవరైనా కూడా చంపు అని అంటారా? యేసు ప్రభు ఎవరికి ఏమి అపకారం చేశాడు? యేసు ప్రభు ఎన్ని కార్యాలు చేసి ఎంత చేసిన తర్వాత యేసు ప్రభుని సిలువ వేయమని ఎవరైనా అంటారా? మనిషి అన్నవాడు మామూలుగా చూస్తే అనరు. వాళ్ళ హృదయం కఠినపరచబడబట్టి ఆ మాట వాళ్ళు అన్నారు. మరి ఇది రుజువులు. దేవుడు ప్లాన్ ఏంటి? ఖచ్చితంగా సిలువ వేయాలి. పరమ తండ్రి ఆలోచన ఖచ్చితంగా సిలువ వేయాలి, ఈ యొక్క క్రయధనం చెల్లించబడాలి తన కుమారుడు ద్వారా అనేది ఆయన ప్లాన్. యూదులు హృదయం కఠినం చేశారు కాబట్టి సిలువ వేయండి అంటున్నారు. కానీ అమలుపరిచే వాళ్ళు ఎవరు? మరి ఇతర జనుల్లోంచి వచ్చిన వాళ్ళైనా మానవత్వం కలిగి ఉంటారు కాబట్టి ఆ యొక్క రోమా ప్రభుత్వ అధికారులు ఆయన సిలువ వేయటానికి వాళ్ళకి ప్రాణం అప్పట్ల. ఆ పరిస్థితుల్లో మత్తయి సువార్త 27వ అధ్యాయం 24, 26లో పిలాతు అల్లరి ఎక్కువ అగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుడు రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాకనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ అప్పగించాను. ఫైనల్ గా సిలువకు అప్పగించే ముందు కూడా ఆ యొక్క పిలాతు ప్రాణం అప్పక, నీ నీతిమంతుని యొక్క రక్తము, దాని గురించి నేను నిరపరాధిని అని చెప్పేశాడు. ప్రజలందరూ కూడా ఏమంటున్నారు? వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అని ఒట్టి పెట్టుకుంటున్నారు. ఆ పాపం మీది కాదండి, మాది అంటున్నారు. యూదులు ఏమంటున్నారు? అమ్మో ఈ పాపం నేను చేయలేను అని పిలాతు అంటున్నాడు, రోమా ప్రభుత్వ అధికారి. వీళ్ళంటారు ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండు గాక. ఎవరన్నా అంటారు అట్లా? ఇక అప్పుడు సరే మీరే తీసుకున్నారు కాబట్టి ఆయన చేతులు నీళ్లతో కడుక్కుని ఈ పాపం నాది కాదు, నేను కాదు దీనికి కారణం, మీరే అంటున్నారండి. అప్పుడు వీళ్ళు సిలువ వేయండి, బరబ్బను విడిచిపెట్టారు. అక్కడ పరిస్థితి ఏంటంటే ఒకరిని విడిచిపెట్టే అవకాశం వచ్చింది.
ఎవరిని బందీల్లో ఈ యొక్క అపరాధం చేశారని నేరాలు మోపడినా ఒకరిని విడుదల లేదు. అప్పుడు ఆ పిలాతు బాగా ఆలోచించి యేసు ప్రభుని విడిచిపెడతాము, మీరు బరబ్బాని బదులు అంటే మాకు బరబ్బానే విడిచిపెట్టండి కానీ యేసు ప్రభుని విడిచిపెట్టొద్దు అన్నారు. ఎవరు అన్నది? యూదులు. అంటే వాడి హృదయం కఠినపరచడం వాస్తవమా కాదా? ఏ మనుషులైనా అట్లా అంటారా? యేసు ప్రభు ఏం తప్పు చేయకూడదని అట్లా అంటారా? యూదులు అంటారా? అన్నారు. వాళ్ళు అన్నారు అంటే వాళ్ళ హృదయం కఠినపరిచింది ఎవరు? దేవుడే. ఎందుకు? శిలువ యాగం జరగాలి, ఇతర ప్రజలందరూ కూడా రక్షణ పొందాలి. ఎందుకే అదంతా జరిగింది? కాబట్టి మా మీద మా యొక్క పిల్లల మీద ఆ యొక్క అపరాధం ఉండునుగా కానీ ఒట్టు పెట్టుకున్నారండి యూదులు. పెట్టుకుని మరి అప్పుడు శిలువ వేయించడం జరిగింది. మరి ఆ దేవుడు ఆ యొక్క పాపం వాళ్ళ మీద మోపకుండా వదిలిపెట్టాడు, మోపాడు అంతే. వాళ్ళ హృదయం కఠినపరిచాడు దేవుడు. కఠినపరిచి ఇలా అనేదాకా చేశాడు. మళ్ళీ ఈ పాపానికి శిక్ష వదిలిపెట్టలా. శిక్షే. ఇశ్రాయేలు ప్రజలకి ఆ శిక్ష ఎట్లా వేశారో మీకు చెప్తా. లోకాసువార్త 19:41-44. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడలా నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఎవరు మరుగు చేశారండి ఇదంతా? నీకు ఆ యొక్క విషయాలన్నీ తెలిసి ఉంటే మంచిది, కానీ నీకు మరుగు చేయబడిపోయి ఉన్నాయి అయ్యా. ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నాడు, నేనే మీ హృదయాలకి ఇవన్నీ కూడా మరుగు చేసేసి ఉంచాను, మరుగుపరచబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించు కాలమున నీవు ఎరగకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దేవుడు వచ్చునని చెప్పాను. దేవుడు ఆఖరికి చెప్పాడు, ఇగో మీరు పాపం చేయబోతా ఉన్నారు, ఈ పాపం చేసినందుకు ఏంటి మీకు శిక్ష అంటే, పాపం చేయడానికి వాళ్ళ కన్నులు మూయబట్టవే కారణం, దేవుడే మూయించాడు. కానీ ఈ పాపం మీరు చేశారు కాబట్టి ఇప్పుడు మీకు జరిగేటువంటిది ఏంటంటే, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. రాబోతుందా పనిష్మెంట్. ఆ యేసు ప్రభు వారి శిలువ త్యాగం అయిపోయిన తర్వాత సుమారు 40 సంవత్సరాలు, అంటే 70 AD, క్రీస్తు శకం 70వ సంవత్సరం. అప్పుడు టైటస్ అనేటువంటి రోమన్ చక్రవర్తి యెరూషలేముని నేలమట్టం చేశాడు. రాతి మీద రాయి లేకోకుండా అన్ని అక్కడ కూలగొట్టేసి అనేక మందిని హింసించి తల్లులు పిల్లల అందరిని చంపించాడు అనేక మందిని. ఇదంతా పాపం. ఏం పాపం? వాళ్ళ పితరులు చేసింది. వాళ్ళ పితరులు యేసు ప్రభువును సిలువ ఎక్కించినందుకు పాపం. ఆ యొక్క పాపం అంతా మా మీద ఉండురుగా కానీ వాళ్ళు ఒట్టు పెట్టుకున్నారు కాబట్టి ఇదంతా జరిగి తీరింది. దీంట్లో ఏంటి? దీంట్లో మర్మం, దీంట్లో మీకు నేను చెప్పదలుచుకునే మర్మం ఏంటి? వాళ్ళ హృదయాలను కఠినపరిచిన వాళ్ళు ఎవరు? అరే, అన్యజనులకు కూడా ప్రాణం అప్పట్లేదు యేసు ప్రభువుని సిలువేయాలంటే. ఏంటి? వీళ్ళు ఏ నేరం లేదు. ఒక చోట పంపించారు, ఇంకో చోట ఎక్కడికి వెళ్ళి వీళ్ళు ఏమి నేరం లేదయ్యా. యూదులారా, మీకు ఏమైంది? ఈయన సిలువేయమంటారేంటి? ఈయన నేరం చేసాడంటారేంటి? ఏం తప్పు కనపట్టలేదు మాకు. అసలు చంపేయాల్సినంత తప్పు ఏం చేశాడు ఈయన అంటున్నారు. ఎవరు? ఇతర ప్రజలు, రోమన్ అధికారులు, ఇతర అధికారులు అందరూ అంటారు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారు? సిలువెక్కించాల్సిందే, చంపాల్సిందే అంటారు వాళ్ళు. దీనికి వెనక కారణం ఏంటి? వాళ్ళలో ఆ హృదయము ఎవరు పెట్టారు? ఎవరు కలగజేశారు? ఆ హృదయాన్ని ఎంత కఠినపరచిన వారు ఎవరు? దేవుడు. ఎందుకు ఆయన బిడ్డల హృదయాలు కఠినపరచడం ఎందుకు అంటే, ఈ సిలువ యాగం జరిగి ఇతరులందరూ రక్షణ పొందాలి. ఆ ఇతరులు గమనిస్తున్నారా ఈ విషయం? ఆ అన్యజనులు, ఆ ఇతరులు గమనిస్తున్నారా? తన ప్రజల్ని ఎలా చేసేటట్టుగా చేసింది మన కోసమేనా ఆయన? మన కోసం, మన రక్షణ కోసమేనా ఏం చేశాడు అని ఇతరులు గ్రహిస్తున్నారా? ఇతరులకు ఈ విషయం అర్థమయ్యేటట్టు మనం చెప్పగలుగుతున్నామా?
ఇంత లోతుగా మనం ఆలోచిస్తున్నామా? ఇజ్రాయెల్ ప్రజలు చేశారు, ఇజ్రాయెల్ తప్పిపోయారు, ఇజ్రాయెల్ ప్రజలు మూర్ఖంగా ప్రవర్తించారు, కఠినమైపోయారు అంటున్నాం. కానీ ఇజ్రాయెల్ ప్రజలను కఠినంగా చేసిన వారు ఎవరు? తండ్రి. మరి ఎందుకు చేశాడు? ఇతర జనుల గురించి. ఈ ప్రణాళిక ఎప్పటి నుంచి ఉంది? అబ్రహాం గారిని ఏర్పరచుకున్న కాడి నుంచి ఉంది. ఆ రోజున అబ్రహాంని ఏర్పరచుకున్న కానించి, ఇదిగో నువ్వు నాకు నచ్చావు, నా బిడ్డవన్న కానించి మిగతా వాళ్ళ మీద కూడా ఒక ప్రణాళిక. మిగతా వాళ్ళు నా బిడ్డలుగా అయిపోవాలి, మిగతా వాళ్ళు అందరితో పాటు నా యొక్క వాగ్దానాలను పొందాలి, ఆశీర్వాదాలు పొందాలి, ఈ లోక జీవితం అయిపోయిన తర్వాత పరలోక రాజ్యం చేరాలి ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అనే ఉద్దేశం అబ్రహాంని ఏర్పరచుకున్న రోజు నుంచే ఉండబట్టి అనేక వచనాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలా 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 ఆనాటి నుంచి దేవుడు ప్లాన్ చేసుకుంటూ చివరికి వచ్చిన తర్వాత ఒకవేళ ఆయన సిలువ యాగం చెయ్యకపోతే ఇదంతా ఫెయిల్ అయిపోతుంది. సిలువ యాగం చేయాలి కాబట్టి ఆ పిలాతు వీళ్ళంతా కూడా ఇక మన వల్ల కాదు, మీ ఇష్టం అబ్బాయి, ఆ పాపం మీ మీద, ఆ దోషం మీ మీద, మీ పిల్లల మీద ఉంటుంది అన్నారు కాబట్టి వేసేస్తున్నా అనాలి పిలాతు అనే అటువంటి మాటలు వీళ్ళ నోటి ద్వారా పలకాలి యూదులు. ఆ పాపం మీద మీది కాదండి, మాదే, మా మీద మా పిల్లల మీద ఉండడం గాక అనాలి వీళ్ళు. అంటేనే సిలువ ఏమంటాడు ఆయన. అందుకు అనిపించింది. అనిపించిన తర్వాత పాపం పోయిందా? మరి వాళ్ళ మీద వాళ్ళ పిల్లల మీద పాపం అంతా వచ్చి పడింది. కాబట్టి తన జనాంగమైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలతో ఎంత త్యాగం చేయించాడు దేవుడు. దీనిలో ఏమి ఇమిడి ఉంది అంటే ప్రపంచ ప్రజలందరికీ జరగవలసిన కళ్యాణము, ఆ ప్రపంచ ప్రజలందరికీ జరగవలసినటువంటి మేలు, వాళ్ళందరూ కూడా ఈ రక్షణ పొంది నరకం నుంచి తప్పించుకోవాల్సి ఉంది. ఆ రక్షణ ప్రణాళికే ఇన్ని వచనాలు మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాలో ప్రేరణ కలగజేశాడు. కాబట్టి ఇలా దేవుడు ఇంత చక్కగా ప్లాన్ వేసి మొదటి నుంచి కూడా ఇతర ప్రజలని రక్షించడానికి చేసి మరి ఆ యొక్క శిలుయాగం చేయించిన తర్వాత ఇప్పుడు మనము ఎవరో ఒకరు సువార్త ప్రకటిస్తారులే, వాళ్ళు యేసుప్రభు మాకు వద్దు అంటున్నారు, మనకి ఎందుకులే అని వదిలేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆయన చూస్తున్న దేవుడు కదా. ఎంత చేసింది ఎందుకేనయ్యా? ఆ ఇజ్రాయెల్ ప్రజలను అంత నష్టపెట్టాను నేను ఆ రోజున, అట్లా చేశాను, ఇది ఎందుకైనా ఈ అన్ని జనులకు చేరవద్దా? ఇతర ప్రజల రక్షణ పొందవద్దా? మీరు రిస్క్ ఎందుకులే అని నువ్వు అనుకుంటే ఎట్లా? అలాగే మనకెందుకులే, ఎవరో ఒకరు చూసుకుంటారులే అనుకుంటే ఎట్లా నువ్వు అని నాకు దర్శనాల ద్వారా చూపిస్తా ఉన్నాడు. ఇక అప్పుడు దేవుడి యొక్క సువార్తకి నేను ఎట్లా ఉపక్రమించాను అంటే, నిజంగా మార్చి నెల 2022లో టీవీ పరిచర్యకు ఉపక్రమించాను. ఇక మళ్ళీ ఆదివారాలు వచ్చే మళ్ళీ వెళ్ళిపోవాలి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి సువార్త ప్రకటించేసేయాలి. ఏమన్నా కానీ ఆరోగ్యం అన్నా ఏమన్నా రిస్క్ రాని ఇంకోటి రాని అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్లా ఆ రోజున పౌలు గారు తీసుకున్నారు ఒక నిర్ణయం, అట్లాంటివి నిర్ణయమే నేను తీసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎట్లా ఏంటి అన్నది. గలతీ పత్రికలో 1వ అధ్యాయం 15 నుంచి 17 వరకు మరి ఆ విషయాలన్నీ ఆయన చెప్పాడు. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపొస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకై నేను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోకి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంకు తిరిగి వచ్చి తిని అన్నాడు. పౌలు గారు చెబుతున్నారు, నేను దమస్కు మార్గం గుండా వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా? క్రైస్తవులు హింసించడానికి వెళ్తున్నా. ఆయన యోధ మతం, ఆయన యూదులది మతం, క్రైస్తవులను హింసించడానికి వెళ్తున్నాడు ఈయన వెళ్తుంటే ఈయనకి తెలిసింది ఎప్పుడు అంటే ఈయన మనోనేత్రాలకు వెలిగింపబడి ఆ యొక్క పెద్ద వెలుగు దారిలో రావడం చేత ఆ వెలుగు చూచే తట్టుకోలేక గుడ్డివాడైపోయాడు, గుర్రం నుంచి నేల పడిపోయాడు. అప్పుడు స్వరం అనిపించింది ఆయనకి, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుతున్నావు అన్నాడు. పౌలు గారి పేరు మొదటి పేరు సౌలు. నన్ను ఎందుకు హింసిస్తున్నావయ్యా నువ్వు అన్నావు. నువ్వెవడవి అని అంటాడు. అంటే నువ్వు హింసిస్తున్నా యేసును నేనే అనే స్వరం. నేను యేసుని, నువ్వు హింసిస్తున్నావు, నా బిడ్డలందరినీ హింసిస్తున్నావే, ఆ యేసును నేనేనయ్యా అని చెప్పి ఆయన చెప్తాడు. నువ్వు
నేను ఏర్పరచుకున్నటువంటి నా యొక్క సేవకుడివి, నువ్వు ఈ రోజు నుంచి నువ్వు నా సేవ చేయాలి, నువ్వు క్రైస్తవుడుగా ఉండాలి అని చెప్పినప్పుడు పౌలు గారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? అప్పుడు వెలిగింది కాదు. ఆ యొక్క దేవుడు స్వరం విన్న తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆయనను నా యందు బయలుపరిచిన అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు. నా విషయం పౌలు గారు లాగానే నేను ఎవరితో, నువ్వు సువార్తకి ఎందుకు వెళ్తున్నావు, నేను వెళ్తున్నాను వస్తున్నాను, అసలు ప్రశ్నే లేదు, మనుష్య మాత్రలతో సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపొస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకు వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలో వెళ్ళి విమల దమస్కు తిరిగి వచ్చింది. ఇక సువార్తకి అప్పుడే వెళ్ళిపోయాడు అరేబియా దమస్కు. మొత్తం ఏ రోజునైతే దేవుడు దర్శనం చూపించాడో అట్లాగే నేను కూడా ఇక్కడ టీవీ పరిచర్య ప్రారంభించడానికి వచ్చినప్పుడు నాకు కూడా అవరోధాలు ఉన్నాయి. ఏంటి అవరోధాలు అంటే, ఆర్టీసీలో పెన్షన్ తక్కువ, టీవీ పరిచర్య అంటే డబ్బుతో కూడింది, ఖర్చుతో కూడింది. తీరా చూస్తే నా పిలుపు ఏంటి, ఎక్కడ నేను ఏమి తీసుకోకూడదు, కానుక రూపంలో తీసుకోవడం, సొంత ఖర్చులతో చేయాలి. కుటుంబ సభ్యుల్లోంచి వ్యతిరేకత ఉంటుంది, కానీ నేను ఎవరితోటి సంప్రదించాల, ఏమన్నా అయిపోయినాయి కాక ఎవరితో సంప్రదించలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వెళ్ళిని అంటే ఇదంతా కూడా దేవుడి ప్రేరణ అంతే. ఏమన్నా అయిపోయినాయి, ఆస్తులు కోల్పోని, ఇంకోటి కానీ దేవుడి మాట దేవదాటకి. ఈయన సౌలుగా ఉన్న రోజున దేవుడు ఆయనకి బయలుపరిస్తే ఏ రకంగా అయితే వెళ్ళిపోయాడో ఎవరితో సంప్రదించాలని అంతే. దేవుడు నాకు చెప్పాడు, ఆ మాట ప్రకారం నేను వెళ్ళిపోయానని ఎలా చెప్పాడో అదే మాట ప్రకారం ఈ 4 దర్శనాలతో నేను ప్రేరేపితున్నాయి. మనకి రిస్క్ అనే ప్రశ్నే లేదు, ఏది ఏమన్నా అయిపోయి కాక దేవుడు చెప్పిన మాట నేను చేయాలి అని ముందుకు వెళ్ళడం జరిగింది. ఇలా అనేక మందిని దేవుడు ఏర్పరచుకుని ఇలా చేస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఆనాడు ఉండి ఈనాడు లేని దేవుడా మనకేమన్నా? పౌలు గారి రోజుల్లో 1వ శతాబ్దంలో అప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా ఉన్నాడా? దేవుడు మాట్లాడతాడా? సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని ఆ రోజున అన్నాడు, కానీ ఇప్పుడు అంటాడా అంటే ఇప్పుడు అంటున్నాడుగా. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావని అన్నాడా? ఎందుకు రిస్క్ అని అనుకుంటున్నావు నువ్వు అన్నాడా నా దర్శనంలో? అంటే మాట్లాడుతున్నాడా? మీ తాతయ్య లాంటి వ్యక్తే నశించిపోతూ ఉన్నాడు కదా, నీ నిర్లక్ష్యం వల్లే కానీ చూపించాడా? చూపించాడు. మరి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడటలేదా? ఆ రోజు సౌలుతో మాట్లాడినట్లే నాతో మాట్లాడలేదా? మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన తర్వాత నేను ఎవరికైనా సంప్రదించాలా, లేకపోతే ఎవరికైనా చెప్తామా మనం ఏమన్నా? అంతే. ఆ యొక్క దేవుడి పిలుపునందుకుని నేను ఆనాడు మొదలుపెట్టిన టీవీ పరిచర్య 3 సంవత్సరాల చిల్లర అయిపోయింది. ఇప్పుడు అలా కొనసాగుతూనే ఉంది. ఇదంతా దేవుడి యొక్క ప్రేరణ, దేవుడి యొక్క ఆత్మ నా మీద లేకపోతే జరుగుతుందా, ఇట్లా స్పందిస్తానా నేను? కాబట్టి నాకు కూడా దేవుడి ప్రేమ అర్థమైంది. ఈ యొక్క విషయం అందరూ పట్టుకున్నారో లేదో నాకు బాగా తెలియదు, కానీ ఇజ్రాయెల్ ప్రజల యొక్క హృదయాలు కఠినపరచడం అనేది చాలా గొప్ప విషయంగా నాకు తోచింది. అయ్యో, వీళ్ళ హృదయాలన్నిటి మీరు కఠినపరిచారా తండ్రి? మా గురించి కఠినపరిచారా? ఈ యొక్క శిలువయాగం ఏనాటి నుంచో మీరు ప్లాన్ చేశారా? మీ కుమారుడు ఈ లోకానికి రాకముందే తండ్రి అనే దేవుడు అబ్రహాం టైం నుంచే ప్లాన్ చేశాడు దీన్నంతా అని చెప్పి ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత మా గురించి ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అంటే ఇక దానికి అవధులు లేని ప్రేమ, అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే దానికి ఫలితం ఆశించదు. ఒక తల్లి బిడ్డను చూపించే ప్రేమ, ఆ ప్రేమకు మళ్ళీ ఎదురేమన్నా వాళ్ళు ఇస్తారని చూపిస్తారా? లేదు. అగాపే ప్రేమ వాటి నుంచి ఎదురు ఏమైనా రావాలని ఆశించేది కాదు, అలా ఇచ్చేసుకుంటా వెళ్ళిపోతారు. అటువంటి ప్రేమ దేవుడి ప్రేమ అని నేను గ్రహించడం జరిగింది. ప్రపంచ ప్రజలందరి మీద కూడా అంత ప్రేమ కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఈ యొక్క మరి వివరణతో మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఏంటి అంటే ఈ యొక్క నాకు చూపించిన 4 దర్శనాలు ద్వారా నేను ఎట్లా వెలిగింపబడ్డాను, దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి, ఈ విషయాలు ఎంత లోతుగా మనం గ్రహించామా ఇంతకు ముందు, మనం ఎవరికైనా చెప్పామా? ఆ యొక్క ఇతర ప్రజలకి ఈ విషయాలన్నీ ఎవరు చెప్తారు, ఎవరు చెప్పారు? కాబట్టి నా యొక్క ప్లాన్ కూడా ఏంటి అంటే టీవీ ద్వారా చెప్పడం, యూట్యూబ్ ద్వారా వెళ్ళటం ద్వారా అనేక మంది ఎడపా దడప నాకు నా మిత్రులు, కొంతమంది నా క్లాస్మేట్స్
వాళ్ళు టీవీలో నన్ను చూచి ఈ యొక్క యూట్యూబ్లో నా యొక్క ప్రసారాలు చూచి, నువ్వేనా రాజారావు, మనం చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, ఏంటి చెప్పేది నువ్వేనా అని అడిగారు నన్ను ఫోన్ చేసి. నేనే బాబు అని చెప్పి. అట్లా వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారో, చదువుకున్నా వెళ్ళిపోయా, వాళ్ళు ఎక్కడో వేరే డిపార్ట్మెంట్లో పనిచేసారు, పరిచయమే లేదు. కానీ ఫోన్ చేసి నన్ను గుర్తుపట్టి ఒక ఆయన ఇంకొకళ్ళు చెప్పి, అట్లా చెప్పి, ఇదిగో మన రాజారావు మనతో చదువుకున్న కుర్రాడు, మనతో చదివాడు, ఈయన చెప్తున్నాడు అని అనేక మంది అంటున్నారంటే, ఈ ప్రణాళిక ఎవరిది అంటే దేవుడిది. అనేక ఈ 2022లో ప్రారంభించినటువంటి టీవీ పరిచర్య గురించి 2018లో నాకు చూపించారు దర్శనం. అంటే ఆయన ప్లాను, ఆయన ప్రణాళిక ఇది. ఇప్పుడు మనకి వెళ్తున్నటువంటి ఎపిసోడ్స్ అన్ని కూడా ఎవరు ఎప్పుడు చూడాలో, ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఎవరు చూడాలో వాళ్ళు చూసేటట్టుగా చేస్తాడు. మరి ఆయన ప్రణాళికలు ఎవరున్నారో వాళ్ళని వదిలిపెట్టడు. వాళ్ళు ఖచ్చితంగా దేవుడి వైపు చూసేటట్టు చేస్తాడు. ఈ విషయాలన్నీ మరి నేను గ్రహించడం జరిగింది. ఈ విషయాలన్నీ మీ ముందుకు తీసుకొచ్చాను. మీరైతే ఈ జ్ఞానాన్ని బాగా మీ అంబుద్ధిలో భద్రపరచుకోండి. ఎంత త్యాగం చేసినటువంటి ఆ దేవుడి గురించి అనేక మందికి చెప్పడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాను. మరి దీంట్లో ఈ వివరణ, దేవుడి యొక్క అవధులు లేని ప్రేమ అనే దాని వివరణ ఎంతతో ముగిద్దాం. తర్వాత దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాం. ఆ తర్వాత దర్శనం ఏంటి అంటే, ఇప్పుడు ఒకే కోవలోకి వచ్చినటువంటి దర్శనాల్లో 27వ దర్శనానికి వచ్చాం. ఒకే కోవలో స్పెషల్గా నా యొక్క పిలుపు ఎట్లా ఉంది, విపరీతమైన జ్ఞానాన్ని పంచాలి. మర్మాలు, సువార్త మర్మాలన్నీ నువ్వు పంచాలి. లోపలికి తెలియాలి. ఊరికి నేను పైన చెప్పడం కాదు, లోపలికి తెలియాలి. దీంట్లో ఉన్న మర్మం ఏంటి, ఎవరిని ఉద్దేశించడం, అట్లాంటి పిలుపు నాది. కాబట్టి ఈ యొక్క ఈ 4 దర్శనాలు అయిన తర్వాత ఒక నెలకే 1/4/2022లో వచ్చినటువంటి దర్శనం, అది కూడా ఈకోవాలి. ఈ దర్శనాలు చూపించకపోతే మనం ఇలా చెయ్యము. ఆ దర్శనం ఏమో చూపిస్తున్నాడు చూడండి. 1/4/2022లో అప్పటికి టీవీ పరిచర్య ప్రారంభమై ఒక నెల అయింది. ఈ రోజు ఉదయం మెలకు వచ్చిన తర్వాత మంచం మీద ఉండి కళ్ళు మూసుకుని కొద్ది సమయం విశ్రాంతి తీసుకుంటుండగా ఒక దర్శనం ఎలా కలిగింది. నేను మెలకుగానే నా పొద్దున లేచి మంచం మీద ఉండి కొంచెం రెస్ట్ లాగా తీసుకుంటా ఉంటాను. ఆ కళ్ళు మూసుకున్నానంతే, ఆ ముందుకు ఒక దర్శనం వచ్చేస్తా ఉంది. నేల మీద ఏదో ఒక వస్తువు దుమ్ములో పడి ఉన్నట్లు చూచాను. ఆ దర్శనంలో కనపడదు. నేల మీద దుమ్ములో ఏదో ఒక వస్తువు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. దాని కొరకు చీపురు తీసుకొని చీపురుతో తుడిచాను. ఏంటి ఏదో దుమ్ములో కూరుకుపోయింది, ఏదో వస్తువులాగా ఉంది అని తుడిచాను. దుమ్ము పోయిన తర్వాత ఒక వస్తువు కదలకుండా ఉంది. దుమ్ము చీపురుతో వచ్చేది, ఒక వస్తువు కదలట్లా అక్కడే ఉంది. ఏమిటా అని దాని చేత్తో తీశాను. అది ఒక తాళం చెవి. ఇదేదో మనకు బాగా ఉపయోగపడేదేనని దానిని తీసి చాలా తీసి దేవుడు పెట్టి, ఇది బాగా పనికి వస్తుంది. ఎందుకు పనికి వస్తుంది ఏంటి దేవుడికి తెలుసు. ఈ తాళం చెవి దేవుడు నాకు ఇలా ఇచ్చాడనమాట. దర్శనం అంతం అయిపోయింది. సృష్టి చిన్న దర్శనమే, దేవుని గాఢ నిద్రలో వచ్చింది కాదు, నేను మెలుగునే ఉండా, దర్శనం వచ్చేసింది పొద్దున్నే. దర్శనం అంతం అయింది. నేను అప్పుడు రాసుకున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను చేస్తున్న టీవీ ప్రసంగాలలో నాకు తెలియకుండా చక్కని నడిపింపు వస్తున్నది. ఆ తలాంతు దేవుడే నాకు ప్రసాదించాడని అర్థమయ్యేటట్లు ఈ దర్శనం దేవుడు నాకు చూపించాడని నేను గ్రహించాను. అది నెల రోజులుగా నేను టీవీలో చెప్తున్నా కదా, నాకు ఆశ్చర్యం అవుతా ఉంది. ఏదో ఒక 2 చెప్పి మానేస్తాం, 3 చెప్పి అంతకంటే మన దగ్గర ఏం మెటీరియల్ ఉంది అనుకుంటుంటే వెళ్ళిపోతుంది ఏంటి అనుకుంటున్నా. చూపించాడు. నాయన నువ్వు కాదు మాట్లాడేది టీవీలో, ఎవరు మాట్లాడేది, ఇదిగో తాళం చెయ్యి, నేను నీ నోట్లో పెడుతున్నా మర్మాలన్నీ, ఇది తాళం చెయ్యి అని చెప్పి దేవుడు చూపిస్తా ఉన్నాడు. దేవుడు తాళం చెయ్యి చూపిస్తాడు. ఈ తాళం చెవి చాలా విలువైంది బైబిల్ గ్రంథంలో. తాళం కప్ప తాళం చెవి మీద 3 దర్శనాలు ఉన్నాయి నాకు. ఇది పేతురు గారికి దేవుడు ఇచ్చినటువంటి తాళం చెవి. పేతురు గారికి మర్మాలన్నీ కూడా నీకు తెలియస్తున్నాను అన్నాడు. అందుకంటే పేతురు గారు ఎవరు? యేసు ప్రభు నాకు తెలవదు అని పొంగిన ఆయన పిరికివాడు. మరి అటువంటి ఆయనకి ఆ తాళం చెయ్యి ఇచ్చిన తర్వాత ఎంత పరిచర్య చేశాడు. ఒక్క ప్రసంగంతో 3000 మంది ప్రభువుని అంగీకరించారు పేతురు గారు. ఎలా జరిగింది? ఆ తాళం చెవి దేవుడు ఇచ్చాడు ఆయన. ఇదిగో నా సంఘాన్ని,
ఈ బండ మీద కడుతున్నాను అన్నాడు. యేసు ప్రభు బండ దీని మీద కడుతున్నా, ఇదిగో తాళం చేయని ఇస్తాడు. కానీ దీని మీద మరి నా యొక్క ఒక్కొక్కలో వచ్చినటువంటి దర్శనాలు 27 దాంట్లో మరి దీని మీద కొంత వివరణ మీకు ఇవ్వాలి. అసలు 3 దర్శనాలు ఏంటి? తాళం చెవి కదా. ఈ తాళం చెవి ఇచ్చిన తర్వాత ఆ 3 దర్శనాలు ఏంటి మనకు వచ్చినాయి అని చెప్పేది చూస్తే, మళ్ళీ తాళం చెవి 3 దర్శనాలు వచ్చేసింది. ఆ దర్శనాలు ఏంటో చదివేసి మీకు చెప్తే, ఈ తాళం చెవిలు ఎక్కడెక్కడ వచ్చినాయి, ఏమొచ్చినాయి. ఇప్పుడైతే తాళం చెవి దుమ్ములో ఉంది, ఇచ్చాడు. అంటే టీవీ పరిచర్యకి నీకు కావలసిన జ్ఞానం నేను ఇస్తున్నాను అబ్బాయి, ఇదిగో మర్మాలన్నీ ఇస్తున్నా అని చెప్పి తాళం చేయి ఇచ్చాడు. ఇక ఏంటి ఎక్కడెక్కడ ఉన్నాయని 9వ దర్శనం ఒక చోట తాళం చేయి ఇచ్చాడు. ఏంటి ఆ 9వ దర్శనం మీరు చూస్తే, ఎప్పుడనేది 26/9/2012 ఇంకా బాప్తిజం తీసుకోవాలా. నేను 2012లో అక్టోబర్లో నేను బాప్తిజం తీసుకున్నాను. 2012లోనే ప్రభువు వైపు తిరిగి చర్చికి మే నెలలోనే ఎప్పుడు వెళ్ళడం బిగించేశాను. బాప్తిజం తీసుకోవడానికి అక్టోబర్ దాకా ఆగాలి. ఈలోగా 8 దర్శనాలు వచ్చేసినాయి బాప్తిజం తీసుకోకపోతే. దాంట్లో 2-3 దర్శనాలు బాప్తిజం తీసుకో అని. ఈ దర్శనం మరి దాంట్లో తాళం చెవి తాళం కప్ప ఇచ్చేసింది. నిజంగా ఈ దర్శనం వచ్చిన రోజా నన్ను నేనే నమ్మలేదు. నేను ఇంకా బాప్తిజమే తీసుకోలేదు, ఇంత పెద్ద దర్శనం వచ్చి, చాలా పెద్ద దర్శనం ఇది. ఇప్పుడు చెప్పడానికి కూడా టైం సరిపోదు, తర్వాత ఎపిసోడ్కి తీసుకెళ్తా. దీన్ని చాలా ఇంపార్టెంట్ దర్శనాలు, 3 దర్శనాలు మీకు చెప్తాను. ఈ దుమ్ములో పడిన తాళం తీయటమే కాదు, ఇంకా 2 దర్శనాలు ఉండి ఈ తాళం చెవి దాని మీద వచ్చిన దర్శనాలు అన్ని మీకు చెప్తాను. ఇది కూడా ఈ 9వ పుస్తకంలో 9వ సంఖ్యలో ఉన్న దర్శనం నెక్స్ట్ ఎపిసోడ్కి తీసుకెళ్తాం అనుకున్నాను. మీరు ఈ జ్ఞానాన్ని బాగా పెంపొందించుకుని అనేక మందికి అది పంచడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడి యొక్క మాటల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుల, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈరోజు ప్రభువా ఈ 169వ ఎపిసోడ్ కూడా తగిన నడిపి మీరు దయచేసి నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు విచారుతాను. ప్రభువా మీ మర్మాలన్నీ తెలుసుకునే భాగ్యం నాకు ఈ రకంగా కలిగి చేస్తున్నందుకు స్తోత్రాలు. అలాగే ప్రభువా మీరు నా నోటి ద్వారా మాట్లాడిన మాటలు అర్థమయ్యే శక్తిని బిడ్డలు కూడా దయచేశారు. అయితే వారిలో తగిన ప్రేరణ కలుగజేసి ఈ విషయాలు అనేక మందికి వారు ప్రభువా మరి ప్రకటించలాగున సహాయం చేయమని ప్రోత్సహించాలని ప్రార్థిస్తున్నాను. నిరంతరం మీ కృప అందరి మీద మెండుగా ఉంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు.